జపాన్లో అయితే శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అదేంటి జపాన్లో ఏంటి శివాజీ ఏంటంటే, మన దేశంలో దరిద్రం ఏంటంటే ఎవరెవరో వీధి నాయకుల పేర్ల దగ్గర నుంచి రాష్ట్ర నాయకుల పేర్లు దాకా ఉంటాయి. పార్టీల అధ్యక్షుల పేర్లు, పార్టీల వ్యవస్థాపకుల పేర్లు, ముఖ్యమంత్రుల పేర్లు, ఫోటోలు, విగ్రహాలు. వాళ్ళ పార్టీల పరమైనటువంటి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి వాటితో చేశారు. బట్ శివాజీ లాంటి వాడు ఈ దేశానికి వీరోచితమైనటువంటి పోరాటం చేసినవాడు, హిందూ జాతి ఐక్యత కోసం కష్టపడినటువంటి వాడు, హిందూ జాతి విధ్వంసం చెయ్యాలన్నటువంటి వాళ్ళని ఎదిరించి నిలబడినటువంటి వాడు, విధ్వంసం చేసే వాళ్ళ కుత్తుకలు కత్తిరించినవాడు, ఈ దేశంలోకి చొరబడి వచ్చినటువంటి వాళ్ళకి చుక్కలు చూపించినవాడు, హిందూ జాతికి సంబంధించినటువంటి ఆణిముత్యం. అట్లాంటి శివాజీ విగ్రహాన్ని జపాన్లో భారత్తో స్నేహ సంబంధాల కోసం ఆవిష్కరించారు టోక్యోలోనే. బట్ మన దేశంలో ఊరు వాడల్లో ఉన్నటువంటి విగ్రహాలు ఎలా ఉంటున్నాయి, ఇప్పుడు ఎలాంటివి అవసరం అన్నది ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది.